కరీంనగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. కొత్త కమిషనర్ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో రేకుర్తి, ఇందిరానగర్, బుడిగే, జంగాల కాలనీలో సెర్చ్ చేశారు. ఈ ఆపరేషన్లో అక్రమంగా నిల్వ చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 8 ఆటోలు, 10 టూ వీలర్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. 150 మంది పోలీసులు తెల్లవారుజాము నుంచే కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఇకపై సిటీలో కార్డన్ సెర్చ్ కంటిన్యూ చేస్తామంటున్న సిపి కమలాసన్ రెడ్డితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనరేట్గా ఆవిర్భవించిన కరీంనగర్లో అప్పుడే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా సిపి కమలాసన్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రేకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్, తర్వాత బుడిగజంగాల కాలంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపి కమలాసన్ రెడ్డి గారు. సార్, ఈరోజు జరిగిన కార్డన్ సెర్చ్ సంబంధించిన విశేషాలు. ఈ ఆపరేషన్లో మేము మా ఏసీపీ కరీంనగర్ టౌన్ రామారావు గారి ఆధ్వర్యంలో 4 ఇన్స్పెక్టర్స్, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, దాదాపుగా 150 మంది డిస్ట్రిక్ట్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఒక పీడిఎస్ ఇల్లీగల్ స్టాక్ పాయింట్ను మేము లొకేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 100 క్వింటల్స్ పీడిఎస్ రైస్ను మేము పట్టుకోవడం జరిగింది. ఎటువంటి లైసెన్సెస్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనటువంటి కొన్ని వెహికల్స్ను సీజ్ చేసినాము. దీంట్లో ముఖ్యంగా మేమేదో వచ్చి ఆ వెహికల్ సీజ్ చేయడానికి కాదు ఈ ఆపరేషన్. ఇది ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడానికి. శివారు ప్రాంతాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మా పోలీసింగ్ సేవలు వాళ్ళకు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు, తక్కువ ఉంటుంది. అదేవిధంగా దీన్ని అవకాశంగా తీసుకొని సంఘ విద్రోహ శక్తులు, ముఖ్యంగా టెర్రర్ సస్పెక్ట్స్, తర్వాత నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్నది. చాలా సందర్భాల్లో మేము రేడ్ చేసి పట్టుకునేంత వరకు ఆ కాలనీలో ఉండే వాళ్ళకు, వాళ్ళ కాలనీ మధ్యలో, వాళ్ళ ప్రజల మధ్యలో ఒక నేరస్తుడు అన్న విషయం వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. ఇటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడానికి మేము అన్ని ప్రాంతాల్లో ఇక ముందు కరీంనగర్ కమిషనరేట్లోని అన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ రెగ్యులర్గా మేము కండక్ట్ చేయబోతున్నాం. దానివల్ల ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు సంఘ విద్రోహ శక్తులకు ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఆశయం లభించకుండా మేము ప్రయత్నం చేస్తాం. గతంలో మనకు చొప్పదండి బ్యాంక్ రాబరీ కావచ్చు, తర్వాత బస్టాండ్లో పేర్లు లాంటి అనేక సంఘ విద్రోహ శక్తులు, ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థ మూలాలు కూడా ఇక్కడ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలకు, కరీంనగర్ సిటీ ప్రజలకు ఎట్లాంటి భరోసాను ఇస్తారు ఈ కార్డన్ సెర్చ్లో? మేము ప్రజలను రిక్వెస్ట్ చేసి ఏంటంటే అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పక్కన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారని కూడా తెలుసుకునే అవకాశం ఉండదు. అటువంటి ఓపిక కూడా ఇవాళ ఉండట్లేదు. అంతా సోషల్ మీడియా, తర్వాత టీవీలు, దీనివల్ల నైబర్లీ రిలేషన్స్ బాగా తగ్గిపోయినాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు మా అప్పీల్ ఏంటంటే చుట్టుపక్కల ఎవరున్నారనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్, నో యువర్ నైబర్. దానివల్ల ఏంటంటే చాలా సందర్భాల్లో మనకు ముందు ప్రియంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. టెర్రరిస్టులు ఒక ఇంట్లో దాదాపుగా 40 రోజులు షెల్టర్ తీసుకున్నారు. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం. ప్రజలు మాకు సహకరించి నేరస్తులకు సంబంధించినటువంటి సమాచారం, తర్వాత ఎవరైనా అనుమానితులకు సంబంధించినటువంటి సమాచారం మాకు తెలియజేస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము. దానివల్ల ప్రజలకు కూడా ముందు జాగ్రత్తగా, అంటే సంఘటన జరగకముందే మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు సిపి కమలాసన్ రెడ్డి చెప్తున్నారు. అంటే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పూర్తి భద్రతా భావాన్ని కల్పించేందుకు ఈ కార్డన్ సెర్చ్లు తరచూ నిర్వహిస్తాం. ఒక కరీంనగర్ టౌన్కే కాకుండా చుట్టుపక్కల అంతటా కూడా ఎక్కడైతే కమిషనరేట్ పరిధిలోకి వస్తుందో ప్రతి చోట కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్లు జరుగుతాయి. ముఖ్యంగా గతంలో జరిగిన అనేక సంఘటనలన్నింటినీ బేస్ చేసుకొని అట్లాంటివి మళ్ళీ జరగకుండా పూర్తి శాంతి భద్రతలు పరిరక్షించేలా కూడా ఇక్కడ కార్డన్ సెర్చ్లు జరుగుతాయని చెప్పి కమలాసన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.